overs they should feel like all out. వరదరాజమన్నార్ కసలా కోపం ఒక మనిషి చేతికి 8 స్టిచెస్ ఉన్న 8 సెంచరీస్ చేయించగలదు. Bring up a 400 in 2016 in 2020. కోపం ఒక క్యాన్సర్ పేషెంట్ తో ఉన్న మనిషితో 6 balls లో 6 sixes కొట్టించగలదు. That's huge. That is a biggie. కోపం ఒక బ్రోకెన్ ఫుట్ తో క్రూషియల్ టైమ్ లో 50 చేయించగలదు. Round the wicket. There he goes. Rishabh Pant is here. అదే ఒక కోపం బుమ్రా వేసిన ఒక బౌన్సర్ వల్ల వచ్చింది ఇంగ్లాండ్ టీమ్ కి. అయితే స్టోరీ స్టార్ట్ అవుతుంది 2021 ఇండియా టూర్ ఆఫ్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ లో. ఇక్కడ ఇండియన్ టీమ్ ఇంగ్లాండ్ తో 5 టెస్టుల సిరీస్ అయితే అయ్యింది. ఫస్ట్ మ్యాచ్ లో మ్యాచ్ టై అయింది. అయితే డ్రామా స్టార్ట్ అయింది సెకండ్ టెస్ట్ లార్డ్స్ లో. ఇండియన్ టీమ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 364 రన్స్ చేస్తే ఇంగ్లాండ్ టీమ్ రిజల్ట్ గా 9 వికెట్స్ కి 371 రన్స్ చేసింది. అయితే ఇదే టైంలో క్రీజ్ లోకి వచ్చాడు జేమ్స్ ఆండర్సన్ బ్యాటింగ్ లోకి వచ్చిన వెంటనే బుమ్రా ఒక డెడ్లీ బౌన్సర్ వేశాడు. బుమ్రా ఆ ఓవర్ మొత్తం బౌన్సర్ తోని చాలా ఇరిటేట్ చేశాడు ఆండర్సన్ కి. చేసిన ప్రతి బాల్ ఆండర్సన్ చెస్ట్ కి హెల్మెట్ కి తగిలే. ఎలాగోలా ఓవర్ కంప్లీట్ చేశాడు ఆండర్సన్. కానీ ఆండర్సన్ బుమ్రా మీద కోపం పెంచుకున్నాడు. కావాలనే బుమ్రా బౌన్సర్స్ వేస్తున్నాడని. అయితే నిజానికి బుమ్రా కావాలనే బౌన్సర్స్ వేశాడు. ఎందుకంటే ఇండియన్ టీం ఆస్ట్రేలియాతో టెస్ట్ మ్యాచెస్ ఆడడానికి వెళ్ళినప్పుడు ఇండియాలో టాలెంటర్స్ ని ఎలాగోలాగా అవుట్ చేయాలని ఒకసారి యార్కర్స్ వేస్తే ఒకసారి బౌన్సర్స్ వేసి అవుట్ చేసేవారు. అయితే ఇదే మైండ్ లో ఉంచి బుమ్రా వాళ్ళ మీద సేమ్ స్ట్రాటజీ యూజ్ చేశాడు. అయితే నెక్స్ట్ ఓవర్ లో షామీ బౌలింగ్ లో ఆండర్సన్ అవుట్ అయ్యాడు. ఇన్నింగ్స్ కంప్లీట్ అయ్యాక ఒక డిసిప్లిన్ స్పోర్ట్స్ మ్యాన్షిప్ తో బుమ్రా ఆండర్సన్ దగ్గరికి వెళ్లి ఆర్ యూ ఓకే అని అడిగాడు. అయితే ఆండర్సన్ కోపం వచ్చి యూ గాయ్స్ ఆర్ చీటర్స్, యు ఆర్ ఇంటెన్షనల్లీ గివింగ్ బౌన్సర్స్ టు మీ అని అన్నాడు. అయితే ఇది బుమ్రా దాకా ఉంటే ఓకే, కానీ ఇదే మ్యాచ్ లో మన కోహ్లీ బ్రో కూడా ఆడుతున్నాడు. ఈ మాటలు కోహ్లీకి క్లియర్ గా వినబడ్డాయి. కోహ్లీ అన్నాడు దీనికి ఎలాంటి ఆన్సర్ ఇవ్వాలో నాకు బాగా తెలుసు, లెట్స్ ఫక్ ద ఇంగ్లాండ్ టీమ్ అని ఇండియన్ బ్యాట్స్ లో ఉన్న సింహాన్ని బయటకు వచ్చేలా చేశాడు. అయితే నెక్స్ట్ డే ఇండియా సెకండ్ ఇన్నింగ్స్ అయితే స్టార్ట్ అయింది. ఇండియన్ టీమ్ 209 రన్స్ కి 9 వికెట్స్ లూజ్ అయింది. అయితే 10th వికెట్ ఎవరిది? జస్ప్రీత్ బుమ్రా. బుమ్రా బ్యాటింగ్ లోకి రాగానే రూట్ మార్క్వుడ్ చేతికి బౌలింగ్ ఇచ్చాడు. బౌలింగ్ స్పీడ్ 150 కింద కనిపించకూడదు, ఎవ్రీ బాల్ బౌన్సర్స్ కొట్టు అని టీమ్ రివెంజ్ తీసుకో భైరవా అని అన్నాడు. అయితే మార్క్వుడ్ బౌన్సర్స్ వేయడం స్టార్ట్ చేశాడు. అయితే ఎవ్రీ బాల్ కి ఒక బౌన్సర్ 150 స్పీడ్ తో బుమ్రా హెల్మెట్ కి తగిలింది. అయితే ఈ ఓవర్ 5th బాల్ లో సింగిల్ తీయడానికి ఛాన్స్ ఉన్నా సింగిల్ తీయకుండా నాన్ స్ట్రైకర్ ఎండ్ లో ఉన్న షమీకి బుమ్రా అన్నాడు లెట్ మీ హ్యాండిల్ ఇట్ అని. అయితే నెక్స్ట్ బాల్ ఎక్సలెంట్ గా 4 కొట్టాడు బుమ్రా. ఇది చూసిన విరాట్ లార్డ్స్ బాల్కనీకి వచ్చి బెంచ్ చోద్ అన్నాడు. అలా ఇంగ్లాండ్ టీం బుమ్రాకి షమీకి స్లెడ్జింగ్ చేసుకుని ఇరిటేట్ చేయడం స్టార్ట్ చేశారు. ఇది చూసిన విరాట్ కోపంలో లార్డ్స్ బాల్కనీ నుంచి గ్రౌండ్ లోకి దూకేస్తాడేమో అని అనిపించింది. అయితే కోహ్లీ అగ్రెషన్ చూసి బుమ్రా షమీ చాలా ఫోకస్డ్ గా ఆడడం స్టార్ట్ చేశారు. బౌండరీస్ మీద బౌండరీస్ కొట్టడం స్టార్ట్ చేశారు. అయితే రూట్ కనిపించింది రివెంజ్ చక్కర్ లో ఇంగ్లాండ్ మ్యాచ్ నుంచి బయటికి వెళ్ళిపోతుంది అని. అలా ఆండర్సన్ కి బౌలింగ్ అప్పచెప్పాడు. అయితే ఇక్కడ ఆండర్సన్ కూడా రివెంజ్ తీసుకోవడానికి చూశాడు. ఒక ప్రొఫెషనల్ క్రికెటర్ లాగా కాకుండా చాలా పర్సనల్ గా తీసుకోవడం స్టార్ట్ చేశాడు. ఇవన్నీ పక్కన పెట్టి షమీ బుమ్రా కలిసి 89 రన్స్ పార్ట్నర్షిప్ చేశారు. యాక్చువల్ గా అయితే 10th వికెట్ లో ఇలాంటి పార్ట్నర్షిప్ చేయడం చాలా రేర్. అయితే ఇదే టైంలో ఇండియా ఇన్నింగ్స్ డిక్లేర్ ఇచ్చేసింది. అయితే నెక్స్ట్ డే లో ఇంగ్లాండ్ కి కావాలి 272 రన్స్, ఇండియాకి కావాలి 10 వికెట్స్. ఇక్కడే వచ్చింది విరాట్ ద టెస్ట్ కెప్టెన్ చెప్పిన ఫేమస్ లైన్, నాకు ఒక్క ఇంగ్లాండ్ ప్లేయర్ కూడా నవ్వుతూ కనిపించకూడదు, ద నెక్స్ట్ 60 overs దే షుడ్ ఫీల్ లైక్ ఎ హెల్ అవుట్ దేర్ అని. విరాట్ చెప్పిన ఈ లైన్స్ లో ఇంత ఇంటెన్సిటీ ఇంత ఎనర్జీ ఉండాలి. హర్ష భోగలే చెప్పిన మాటలు వినండి. This is what General saying, let's go on the rampage, let's give them hell, and this is Virat territory. ఇండియన్ టీమ్ బౌలర్స్ లో కోహ్లీ ఇచ్చిన ఎనర్జీ చాలా క్లియర్ గా కనిపించింది. ప్రతి బౌలర్స్ కళ్ళలో ఇంటెన్సిటీ, ప్రతి వికెట్ కి ఒక ఎనర్జీ. ఇది ఒక క్రికెట్ మ్యాచ్ కాదు, ఇది ఒక వార్ టెరిటరీ అని ఫీల్ అయ్యారు ఇండియన్ బౌలర్స్. ఈ రేంజ్ పర్ఫార్మెన్స్ వల్లే ఇండియన్స్ టెస్ట్ మ్యాచెస్ చూడడం స్టార్ట్ చేశారు. ఐ మీన్ ఇంత ప్రెషియస్, ఇంత యాక్యురేట్ ఆన్ టార్గెట్ బౌలింగ్ స్పెల్, అది కూడా టీమ్ లో ఎవ్రీ బౌలర్ చేయడం చాలా తక్కువ కనిపిస్తాయి. అలా 28th ఓవర్ వచ్చేసరికి మియాబాయ్ 2 balls లో 2 వికెట్స్ తీసి ఆ రన్నింగ్ సెలబ్రేషన్ మనం ఎప్పటికీ మర్చిపోలేం. విరాట్ అప్పుడే క్రౌడ్ కి చుప్ బెంచ్ అనే ఐకానిక్ పిక్చర్ దొరికింది. అప్పుడు ఇది మ్యాచ్ కాదు, ఇది ఒక పైసా వసూల్ ఐకానిక్ సినిమా లాగా మారిపోయింది. అయితే 10th వికెట్ ఆండర్సన్ ది పడిన తర్వాత ఇండియన్ టీం అంతా ఒక సైడ్ సెలబ్రేట్ చేస్తుంటే కోహ్లీ ఒక్కడు మాత్రం ఒక సైడ్ కి వెళ్లి గొల్లగొల్ల చేసిన సీన్ ఇండియన్స్ ఎప్పటికీ మర్చిపోలేరు. అలా ఇండియన్ టీం మేము ఇండియాలోనే కాదు సేనా కంట్రీస్ లో కూడా వెళ్లి మా సత్తా చూపించగలం అని వరల్డ్ క్రికెట్ కి చూపించారు. ఇండియన్ టీం లోకి టెస్ట్ కెప్టెన్స్ వచ్చి వెళ్తుంటారు, కానీ కోహ్లీ కెప్టెన్సీలో ఒక టెస్ట్ ఎరా నడిచింది. మీరు కూడా అగ్రీ అవుతే కామెంట్స్ లో కోహ్లీ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.